బాహుబలి ద కన్క్లూజన్ ఆడియో రిలీజ్ ని ఈ నెల 26న రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మాహిష్మతి సామ్రాజ్యం సెట్లో జరపబోతున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని కాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మార్చేశారు. స్వరవాణి ఎంఎం కీరవాణి ఈ సినిమా కోసం 5 పాటల్ని కంపోజ్ చేశాడు. ఆల్రెడీ ట్రాక్స్ డీటెయిల్స్ ని రిలీజ్ చేసేశారు. ఈ మధ్య మన టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం అనేది ఆనవాయితీగా మారిపోవడంతో రాజమౌళి కూడా అదే రూట్ ని చూస్ చేసుకున్నాడు. ఈ 2-3 రోజుల్లో సాంగ్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి 2 పై ఉన్న క్రేజ్ కారణంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మన తెలుగులో బాహుబలి 2తో పోటీగా వేరే సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. బాలీవుడ్ లోనూ బాహుబలిదే హవా. ఎవరికి వాళ్ళు తమ తమ హాళ్లలో ఈ సినిమాని ప్రదర్శించేయాలని ఆతృత పడుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం బాహుబలి 2 దేశవ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దంగల్ 5,500 నుండి 6,000 మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయింది. దీనికే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాహుబలి 2 ఆ రికార్డ్ ని అలవోకగా దాటేస్తుంది. రిలీజ్ టైంకి 7,000 థియేటర్స్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిగతా దేశాలన్నింటిలో కలిపి మరో 1,000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది బాహుబలి ద కన్క్లూజన్.